వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పులు చేసేది వీళ్ళు, దుర్మార్గాలు చేసేది వీళ్ళు, నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు. మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకో పక్క ఒక్కసారి ఆలోచించండి. నాడు ముద్దులు, నేడు గుద్దుడే గుద్దుళ్ళు. అవునా కాదా? ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు తగ్గాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెరిగాయంటే చేయి పైకి చూపించండి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఈరోజు ఏమాత్రం కూడా పేదవాడు పండగ కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు ఛార్జీలుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నాం మిమ్మల్ని. 1000 రూపాయలు